దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. బిందు 1952లో జన్మించిన రామ్మూర్తి నాయుడు ఆయన మాజీ ఎమ్మెల్యే. ఒకసారి 1994లో ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన తర్వాత దాని తర్వాత మరొకసారి పోటీ చేసినప్పటికీ కూడా ఓడిపోయాడు. దాంతో కొంత గ్యాప్ వచ్చింది. తర్వాత ఆరోగ్యం కూడా సహకరించని నేపథ్యంలో రాజకీయాల్ని పూర్తిగా పక్కన పెట్టినటువంటి సందర్భం. ఒక దశలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడుతో కూడా సొంత అన్నతో కూడా కొంత రాజకీయంగా విభేదించినటువంటి రామ్మూర్తి నాయుడు దాని తర్వాత అసలు విషయం తెలుసుకొని అంటే తప్పు తెలుసుకొని అన్న దగ్గరికి వచ్చినటువంటి సందర్భాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాని తర్వాత కూడా అప్పుడు మరో రాజకీయ పార్టీ నుంచి సొంత అన్న మీదనే రాజకీయంగా విమర్శలు చేశాడు. కానీ దాని తర్వాత మళ్ళీ తన సరిదిద్దుకొని చంద్రబాబు దగ్గరికి రావడం, చంద్రబాబు కూడా పాత విషయాలన్నీ కూడా మర్చిపోయి చంద్రబాబు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆయన్ని ఆలింగనం చేసుకోవడం అవన్నీ కూడా జరిగిపోయాయి. ఇదంతా కూడా 25 ఏళ్ల క్రితం ముచ్చట. దాని తర్వాత అప్పటి నుంచి కూడా సఖ్యతగానే తమ్ముడు రామ్మూర్తి నాయుడుతో చంద్రబాబు ఉన్నటువంటి పరిస్థితి. ఏదైనా కూడా రామ్మూర్తి నాయుడు మరణం అనేది ఆయన రాజకీయంగా కావచ్చు లేదా కుటుంబ సభ్యులకు కావచ్చు తీరని లోటుగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. రామ్మూర్తి నాయుడు తండ్రి ఖర్జూరా నాయుడు, తల్లి అమ్మనమ్మ. చంద్రబాబు నాయుడు అదేవిధంగా రామ్మూర్తి నాయుడు ఇద్దరు కూడా అన్నదమ్ములు. ఇద్దరికి అమ్మనమ్మ, ఖర్జూరా నాయుడు ఫాదర్ అండ్ మదరు. అమ్మనమ్మ కూడా చాలా ఏళ్ల క్రితమే చనిపోయినటువంటి సందర్భం. ఖర్జూరా నాయుడు కూడా చాలా ఏళ్ళైంది. అయితే ప్రజెంట్ రామ్మూర్తి నాయుడుకు అనారోగ్య సమస్య ఎదుర్కొన్న నేపథ్యంలో మొన్న శనివారం నాడు రీసెంట్ గానే హాస్పిటల్లో ఏఏజీ హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది. కొంత పల్మనరీ డిసీజ్ అండ్ కార్డియాక్ రిలేటెడ్ ప్రాబ్లంతో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్లో గచ్చిబౌలిలో జాయిన్ చేయడం జరిగింది. చేరుతున్న సమయంలోనే హాస్పిటల్లో వైద్యులు చెప్పారు చాలా సీరియస్ కండిషన్ ఉందని కూడా చెప్పారు. కానీ దురదృష్టకరం మనకు మధ్యాహ్నం రామ్మూర్తి నాయుడు చనిపోయినట్టుగా కూడా ఏఏజీ హాస్పిటల్ హెల్త్ బులెటిన్ లో చెప్పిన నేపథ్యంలో ఉటావుడిన చంద్రబాబు నాయుడు వాస్తవానికి మహారాష్ట్ర పర్యటన ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బిజీ షెడ్యూల్లో ఉన్న నేపథ్యంలో ఆయన వెంటనే తిరిగి అటు వెళ్లకుండా ఢిల్లీ కూడా అవన్నీ రద్దు చేసుకొని హైదరాబాద్ కు వచ్చారు. కాసేపటి క్రితమే ఏఏజీ హాస్పిటల్ కు చేరుకున్నటువంటి చంద్రబాబు నాయుడు అదేవిధంగా కొంతమంది సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు చాలా మంది కూడా ఏఏజీ హాస్పిటల్ కు ఒక్కొక్కరుగా వస్తున్నారు. రావడంతో కూడా కొంత బాగా ఉదయంతో కనిపించారు చంద్రబాబు. ఎందుకంటే సొంత బ్రదర్ కాబట్టి కొంత ఫీలింగ్ ఉంటుంది. మొత్తానికి హాస్పిటల్లో వైద్యులతో కాసేపు ముచ్చటిస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎలా అంత సీరియస్ లోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా డాక్టర్లతో చర్చిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైనప్పుడు కూడా 72 ఏళ్ల రామ్మూర్తి నాయుడు మరణం అనేది ఆ కుటుంబానికే కాదు రాజకీయం జరిగిందని కూడా రాజకీయ నాయకులు ఇప్పటికే చెప్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గవర్నర్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి అంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఉమ్మడి రాష్ట్రంలో ఇటు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలందరూ కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ అందరూ గతంలో 94 బ్యాచ్ కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఒక్కొక్కరు చెప్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నేతలు ఆనాటి నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా రామ్మూర్తి నాయుడుకు కండోలెన్స్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రామ్మూర్తి నాయుడు తర్వాత 10 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నప్పటికీ దాని తర్వాత ఆయన పూర్తిగా ఆరోగ్యం సహకరించక కొంత దూరంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసినాం. ఆయనకు 2 కుమారులు ఉన్నారు. ప్రజెంట్ ఉన్నటువంటి రోహిత్ సినీ హీరో, ఆయన తనయుడిగా చెప్పొచ్చు. ఆయన పలు సినిమాల్లో కూడా చేశారు. మొత్తానికి సినిమా ఇండస్ట్రీతో కొంత సంబంధాలు ఉండడం, రాజకీయంగా ఆయన ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఏజీ హాస్పిటల్ తో పాటు రేపు జరగబోయేటువంటి కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున అక్కడికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. నారావారిపల్లెకు తీసుకెళ్తారన్నటువంటి విషయం అయితే మనకు తెలుస్తోంది. ఏదైనప్పుడు కూడా రైట్. అంటే నరేందర్, ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేశారు. సో ఇప్పటికే ఏంటి హాస్పిటల్ దగ్గరికి ఎవరైనా చేరుకున్నారా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే ఒక్కొక్కరు హైదరాబాద్ లో అందుబాటులో ఉన్నటువంటి నేతలందరూ అయితే ఇప్పటికి వచ్చారు. మనం చూడాలి. ఇప్పటికే నారా లోకేష్ ఐటీ మినిస్టరు అదేవిధంగా చంద్రబాబు నాయుడు తనయుడు అక్కడికి ఇప్పటికే చేరుకున్నారు. అదేవిధంగా రోహిత్ వాళ్ళ రామ్మూర్తి నాయుడు కొడుకు కూడా అక్కడికి ఇప్పటికే ఉన్నారు. అదే సమయంలో వాళ్ళ ఇంకో కొడుకు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళ బంధువులు, దగ్గర స్నేహితులు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక్కొక్కరు కూడా ఏజీ హాస్పిటల్ కు
వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రేపు ఇక్కడి నుంచి నారవారిపల్లెకు పార్థివ దేహాన్ని తరలిస్తారన్నటువంటి సమాచారం ఉంది. రేపు అక్కడ ఆదివారం నాడు మధ్యాహ్నం అంత్యక్రియలు జరుపుతారు. దీనికి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో పాటు తెలంగాణకు సంబంధించినటువంటి పలువురు మంత్రులు కూడా అక్కడికి హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. రేవంత్ రెడ్డిది ఇంకా షెడ్యూల్ ఖరారు కాలేదు. మొత్తానికైతే ఇప్పటికి మహారాష్ట్ర ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆయన మహారాష్ట్రలో ఉన్నారు. చూడాలి ఆయన రేపు కార్యక్రమానికి హాజరవుతాడా లేదని చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డితో కూడా సత్సంబంధాలు చాలా ఉన్నాయి. గతంలో ఆయన టైంలో ఎమ్మెల్యేగా లేకపోయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడుతో దగ్గర సంబంధం తెలుగుదేశం పార్టీలో చాలా కాలంగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కూడా వెళ్తారా అనేది కూడా ఆలోచన ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు మరణించారన్న వార్త చాలా మందిలో దిగ్భ్రాంతినటువంటి సందర్భం అయితే మనం వస్తున్నాం. దీంతో కొంతమంది ఇప్పటికే హాస్పిటల్కి వస్తున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడుకు చాలా మంది కూడా వచ్చి పలకరించేందుకు వస్తున్నారు. అదేవిధంగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచార కార్యక్రమం ఉండడంతో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలకు హాజరు కాలేక పోయే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే రామ్మూర్తి నాయుడు కుమారుడు రోహిత్ కి కుటుంబ సభ్యులకు సంతాపం చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే తన సానుభూతిని వ్యక్తపరిచారు. రేపు అక్కడ అంత్యక్రియలు కూడా ఆయన పాల్గొంటారు. అదేవిధంగా మంత్రులు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పూర్తిగా మంత్రిమండలి అంతా రేపు అక్కడికి చేరుకుంటారు నారావారిపల్లెకు. తెలంగాణకు సంబంధించినటువంటి పలువురు కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనా కూడా రామ్మూర్తి లేడైనటువంటి వార్త చెల్లడంతో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కొంత దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఇక్కడికి ఒక్కొక్కరుగా ఏజీ హాస్పిటల్ కూడా హైదరాబాద్ లోతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కడసారి చూసేందుకు వస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. రామ్మూర్తి నాయుడుది ఒక డిఫరెంట్ స్టైల్ గా మనం చూడాలి. రామ్మూర్తి నాయుడు చంద్రబాబు నాయుడుతో కొంతకాలం ఆయన విభేదించినప్పటికీ కూడా తన తప్పుడు తెలుసుకొని మళ్ళీ అన్న దగ్గరికి రావడం, అన్న కూడా దాన్ని క్షమించి వదిలేయడం, ఇవన్నీ కూడా మనం 25 ఏళ్ల క్రితం చూసాం. దాని తర్వాత మళ్ళీ పూర్తిగా తెలుగుదేశం పార్టీలో కంటిన్యూ కమ్మని కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు. అయినప్పటికీ ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల కొంత పార్టీకి దూరం అవుతూ వచ్చారు. ప్రస్తుతం 5 ఏళ్లు మాత్రమే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కొంత సంచలనమైనటువంటి నేతగా ఆనాడు కనిపించారు. ఒక దశలో అవతల పార్టీ నుంచి కూడా ఆయనని పావుగా చేసుకొని చంద్రబాబు నాయుడు మీదనే తిట్టించినటువంటి సందర్భాన్ని మనం ఆనాడు గమనిస్తే ఉంది. కానీ దాని తర్వాత చంద్రబాబు నాయుడు బ్రాడ్ మైండ్ కాబట్టి కొంతవరకు తమ్ముని వ్యాఖ్యల్ని పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు, క్షమించి వదిలేసినటువంటి పరిస్థితి చూశాం. ఏదైనప్పుడు కూడా సొంత తమ్ముడు మరణించారనే వార్త తెలుసుకున్న వెంటనే ఏదైనప్పటికీ ఆయనే వెంటనే ఇతర షెడ్యూల్ అంత బిజీ ఉన్నప్పటికీ హాస్పిటల్కి వచ్చారు. నరేందర్ అయితే రామ్మూర్తి నాయుడు మాజీ ఎమ్మెల్యే, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయాన తమ్ముడుగా ఉన్నారు. కాసేపటి క్రితమే ఆయన ఏజీ హాస్పిటల్లో మృతి చెందిన నేపథ్యంలో హుటాహుటిన చంద్రబాబు నాయుడు వివిధ రకాల షెడ్యూల్ నేపథ్యంలో ఒక పక్క మహారాష్ట్ర ఎన్నికలు, మరోపక్క ఢిల్లీకి ఎంత బిజీ ఉన్నా వెంటనే తన తమ్ముడి మరణ వార్త తెలుసుకుని హుటాహుటిన ఏజీ హాస్పిటల్కి కాసేపటి క్రితమే చేరుకున్నారు. రావడంతో ఆయన భావోద్వేగంతో కనిపించినటువంటి పరిస్థితి. లోపలికి హాస్పిటల్ లోపలికి వెళ్లారు. వైద్యులతో చర్చిస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. ఎందుకంటే 72 ఏళ్ల వయసు కాబట్టి అంత ఇప్పుడు త్వరగా చనిపోవాల్సిన పరిస్థితి కాదు. వాస్తవానికి లైఫ్ స్పాన్ కూడా బాగా పెరిగింది. కాకపోతే వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఆయనకు దాదాపు 10 ఏళ్ల నుంచి అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. కొంత రాజకీయం కూడా కొంత 10-15 ఏళ్ల నుంచి గ్యాప్ కూడా తీసుకున్నారు. ఆయనకి 2 కుమారులు ఉన్నారు. ప్రస్తుతం ఆయనే పెద్ద కుమారుడు లోకేష్ ఉన్నారు, అది రోహిత్ ఉన్నారు. రోహిత్ ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పరిస్థితి, మరో కొడుకు బిజినెస్ లో ఉన్నారు. ఆయన ఒక్కసారి మాత్రమే ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 94లో చంద్రగిరి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి గెలిపొందినటువంటి పరిస్థితి ఉంది. దాని తర్వాత ఆయన 99లో పోటీ చేసినప్పటికీ కూడా గల్లా అరుణకుమారి చేతిలో ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. దాని తర్వాత ఆయనే కొంత రాజకీయంగా విభేదాలు వచ్చాయి. తండ్రితో కొంత అన్నదమ్ములతో మధ్య గ్యాప్ వచ్చింది. కానీ ఏదైనా కూడా తర్వాత అన్న దగ్గరికి వచ్చారు, కొంత మన సర్దుబాటు జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. ఏదైనా కూడా బ్రదర్ చనిపోయిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పర్యటన రద్దు చేసుకుని హాస్పిటల్కి రావడం,
రేపు నారావారిపల్లెలో అంత్యక్రియలు జరుగుతున్న నేపథ్యంలో ఇవన్నీ ఏర్పాట్లు చూసుకోవాలని కూడా ఇప్పటికే పార్టీ యంత్రాంగానికి సూచించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక్కడి నుంచి తన పార్థివ దేహాన్ని రామ్మూర్తి నాయుడు కుటుంబ సభ్యులు కావచ్చు, అభిమానులు కావచ్చు, అదే సమయంలో పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా ఉటావుట్న ఇక్కడికి కొంతమందిని రప్పించి ఇక్కడి నుంచి నారావారిపాలెంకి ఈ నైట్ గానీ రేపు మార్నింగ్ తరలించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి 1992లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినటువంటి నారా రామ్మూర్తి నాయుడు ఒక్కసారి మాత్రమే ఆయన గెలుపొందడం జరిగింది. పలు దఫాలుగా ఆయన పోటీ చేసినప్పటికీ ఆయన ఓడిపోయినటువంటి సందర్భం అయితే చూశాం. అయితే 1996, 97, 98 టైంలో 3 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కబడ్డీ సంఘం చైర్మన్ గా కూడా రామ్మూర్తి నాయుడు పనిచేశారు. 1999 ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఓటమి చెందినప్పటికీ కొంత ఆయన ఏం డీలా పడలేదు. దాని తర్వాత 9 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి వైదొలిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పుడు స్వయంగా ఢిల్లీలో సోనియా గాంధీ సమక్షంలో నారా రామ్మూర్తి నాయుడు చేరడం, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా రామ్మూర్తి నాయుడిని ఎక్కుపెట్టి చంద్రబాబు నాయుడు మీద తిట్టించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూడాలి. ఆ సమయంలో కొంత గ్యాప్ ఏర్పడింది. చంద్రబాబు నాయుడుకు తమ్ముని మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఈయనను అడ్డంగా పెట్టుకొని చంద్రబాబు మీద అటాక్ చేసే ప్రయత్నం కూడా చేశారు. దాని తర్వాత ఆయన ఇవన్నీ పట్టించుకోలేదు. తర్వాత తమ్ముడు తప్పు తెలుసుకుని దగ్గరికి వచ్చిన నేపథ్యంలో దాన్ని శాంతించడం, దాని తర్వాత వాళ్ళవన్నీ అని తర్వాత ఈయనకు అనారోగ్య సమస్యలు ఎప్పుడైతే వచ్చాయో తరచుగా చంద్రబాబు నాయుడు రామ్మూర్తి నాయుడు దగ్గరికి వెళ్ళడం, ఆయన ఆరోగ్య బాగోగులు తెలుసుకోవడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. మొత్తానికి ఆయన కొంతకాలంగా అనారోగ్య సమస్యల బారిన పడడంతో హాస్పిటల్కి ఇప్పటికే తిరుగుతున్నారు. మొన్న ఏజీ హాస్పిటల్కి రావడం, చాలా సిక్ గా కావడం, చాలా సీరియస్ కండిషన్ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు ఆయన ఫోన్ లో వాకప్ చేస్తున్నాడు, డాక్టర్లతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ కాకపోతే అమెరికా కానీ బయటికి ఆయన తీసుకెళ్ళండి, కానీ ఎట్టి పరిస్థితుల్లో బతకాలి అనే విషయాన్ని కూడా ఆయనే చెప్పినటువంటి సందర్భం ఉంది. కానీ వివిధ రకాల సమస్యలు వెంటాడిన నేపథ్యంలో ఒక పక్క పల్మనరీ ప్రాబ్లమ్స్, అదే హార్ట్ ప్రాబ్లమ్స్, లంగ్స్ ఇన్ఫెక్షన్, ఇట్లాంటి చాలా సమస్యలు కూడా ఆయన వెంటాడాయి. ఆయన తుదిశ్వాస మధ్యాహ్నం 1 గంటకు చనిపోయినట్టుగా కూడా వైద్యులు మనకు చెప్తున్నారు. మొత్తానికి ఆయన మరణ వార్త తెలుసుకుని ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల నుంచి ఇప్పటికే సానుభూతి సంబంధించి చెప్తున్నారు. ఇప్పటికే తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటికే మంత్రులు నారా లోకేష్ మంత్రి ఇప్పటికే హాస్పిటల్కి వచ్చి ఉదయం నుంచి కూడా మానిటరింగ్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా వస్తారనే సమాచారంతో చాలా మంది అక్కడికి వేచి చూస్తున్నారు. అదే సమయంలో పలువురు ఇండస్ట్రీకి సంబంధించి దగ్గర 2 కొడుకుల్లో ఒక కొడుకు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి సినిమా హీరో కూడా ఉండడంతో ఇటు పరిచయాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పరిచయాలు బాగున్న నేపథ్యంలో చాలా మంది వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ రాత్రి వరకు ఇక్కడే ఉంచి రేపు మార్నింగ్ తరలిస్తారా లేదా ఈ రాత్రికి నారావారిపల్లెకి తీసుకెళ్తారనేది మనకు తెలియాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పుడు కూడా నారా రామ్మూర్తి నాయుడు 72 ఏళ్ల వయసులో మృతి చెందడం అనేది పార్టీకే కాక ఆయన కుటుంబానికి వాళ్ళందరూ కూడా తీరని లోటుగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు అదేవిధంగా రామ్మూర్తి నాయుడు ఇద్దరు కూడా అన్నదమ్ములు. వాళ్ళ తల్లిదండ్రులు అమ్మనమ్మ ఖర్జూరా నాయుడు వాళ్ళు చాలా ఏళ్ల క్రితం చనిపోయారు. రామ్మూర్తి నాయుడు చాలా యాక్టివ్ రాజకీయాల్లో దాదాపు 20-25 ఏళ్ల పాటు యాక్టివ్ గానే ఉన్నారు. దాని తర్వాత కొంత అనారోగ్య సమస్యలతో సిక్ అవుతూ వచ్చారు. ఎట్టకేలకు ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడం అనేది కొంత దిగ్భ్రాంతి కలిగించినటువంటి సందర్భం అయితే మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్. థ్యాంక్ యూ నరేందర్.